తండ్రులు ఉంటారంటండి. ఎంత? చాలామంది ఉంటారు. జస్ట్ నేను కేటగిరీ చేశాను. 4 రకాల తండ్రులు. మొదటి తండ్రి ఎవరంటే బాధ్యతాయుతమైన తండ్రి, రెస్పాన్సిబుల్ ఫాదర్స్. ఎవరండి? రెస్పాన్సిబుల్ ఫాదర్స్. రెండోది ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్స్, బాధ్యత రహితమైన తండ్రులు. మూడో తండ్రులు ఎవరో తెలుసా? ఊహల లోకములో విహరించే తండ్రులు, డ్రీమింగ్ ఫాదర్స్. ఒకటి రెస్పాన్సిబుల్ ఫాదర్స్, 2 ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్స్, 3వది ఏంటి? డ్రీమింగ్ ఫాదర్స్, ఊహల లోహాల్లో విహరించే తండ్రులు. 4వది ఏంటో తెలుసా అండి? అప్పుల భారముతో ఉండే తండ్రులు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. 5వది ఏంటంటే తండ్రి అనే మాటకు అర్థం తెలియకుండా జీవించే తండ్రులు. 5 తండ్రులు. కాబట్టి ఇక్కడున్న ఫాదర్స్గా ఉన్న మనం ఏ కేటగిరీలో మనం ఉన్నాం? దానికంటే ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు బైబిల్ తీయక్కర్లేదు, 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ మాటలు ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ మాటలు రాయబడింది. ఎవరైనా ఒక్కరు మాత్రం చదివి గట్టిగా సహాయం చేయండి. ఎఫెసీయన్స్ చాప్టర్ 6 verse 1 and 2. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. బైబిల్ చెప్పేది. ఓ పిల్లలారా, ఇక 2024 ఫాదర్స్ డే జరుపుకుంటున్న పిల్లలారా, లోకములో అనేక రకాలుగా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ దేవుని యొక్క సంఘముగా, విశ్వాసులుగా ఉన్న మనం ఒక దైవికమైన రీతిలో ఇక ఫాదర్స్ డేని ఎలాగూ సెలబ్రేట్ చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. పిల్లలుగా తండ్రులను కలిగిన మనం చేయవలసిన పని ఏంటంటే తల్లిదండ్రులకు ఏం చేయాలి? విధేయులై ఉండండి. దట్ ఈస్ అ మీనింగ్ఫుల్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ ఫాదర్స్ డే. నీ తల్లిదండ్రులకు విధేయత చూపించకుండా ఒక ఫాదర్స్ డే రోజు ఫాదర్ ఐ లవ్ యూ అని చెప్పి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి ఏదో ఒక రకంగా సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తే బిడ్డలుగా మన యొక్క ప్రవర్తన సరిగా లేనట్లు. ఇక ఫాదర్స్ డే అనేది ఒక్క దినంతో సరిపెట్టుకునేది కాదు. నీ ఫాదర్ ఉన్నంత వరకు కూడా బిడ్డలుగా మన యొక్క కర్తవ్యము, మన యొక్క బాధ్యత ఏంటంటే, బైబిల్ నేర్పిస్తున్న యొక్క పాఠం ఏంటంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండటం. ఏ విషయంలోనైనా నీ యొక్క మంచి చెడ్డలను గురించి ఆలోచించేవాడు ఎవరైనా ఇక లోకములో దేవుని తర్వాత ఎవరైనా ఉన్నారంటే వారు నీ తల్లి, నీ తండ్రి. ఆ తల్లిదండ్రులు నీకు ఏదైనా ఉపదేశం ఇస్తున్నప్పుడు, ఏదైనా మంచి మాటలు చెబుతున్నట్లు చాలామంది పిల్లలు మనం ఏం చేస్తామంటే, అమ్మ మీరు పాతకాలం వాళ్ళు, అమ్మ మీరు పాతకాలపు మనుషులు, మీది 1940 టెక్నాలజీ, మాది 2024 టెక్నాలజీ. మీది జట్కా యుగం, మాది రాకెట్ యుగం. మీరు ancient people, you're from ancient generation, we are 21st generation. మీరు పాత పద్ధతులు పాటించేవాళ్ళు, మేము నవీన పద్ధతులు పాటించేవాళ్ళం. మీకు ఇంగ్లీషే తెలియదు, we are from Mount Carmel College, we are from Bishop Cotton, we are from St. Joseph. నువ్వెక్కడైనా చదువు, ఎలాంటి స్థితిలో అయినా ఉండు, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏంటంటే ఇక ఫాదర్స్ డే సందర్భంగా పిల్లలారా మీ తల్లిదండ్రులకు ఏం చేయాలి?
విధేయులై ఉండండి. ఏమన్నా కండిషన్ ఉంది ఇక్కడ? కండిషన్ ఏమైనా ఉందా? పెళ్ళయ్యే వరకు విధేయులై ఉండండి, పెళ్ళయిన తర్వాత విధేయులై ఉండొద్దు అని ఏమైనా ఉందా మీ బైబిల్లో? లేదు. నీ తల్లి తండ్రి ఇక లోకములో ఉన్నంత వరకు కూడా వారు నీ మంచిని కోరుకునేవారు. నీ యొక్క జీవితము ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని ఆశ వారికి ఉన్నది కాబట్టి, వారు స్వార్థము లేకుండా నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క మాటలకు ఏం చేయాలి? విధేయత చూపించే బిడ్డలుగా మనము ఉండాలి. ఇది ధర్మం. ఏంటి ధర్మం? ఏది న్యాయం? తల్లిదండ్రులకు విధేయులై ఉండటం ధర్మం, న్యాయం. తల్లిదండ్రులకు విధేయత లేకుండా బతకడం అన్యాయం, అధర్మం. చర్చికి వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, కానీ తల్లిని మాత్రం నువ్వేం చేస్తున్నావు? విధేయత లేదు. తల్లి చెప్పే మాట నీ మైండ్కి వెళ్ళట్లా. తండ్రి చెప్పే మాట నీ కోపం వస్తుంది. ఎప్పుడు ఈయన ఇంతే, పాతకాలం మనిషి. అందుకనే తెలుగులో ఒక సామెత కూడా ఉందా, ఏంటండి? ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు. చెవులు కనుక ఆలోచించిన కొమ్ములు వస్తాయి. కాలేజీకి వెళ్ళి అప్పటి వరకు కాలేజీలోకి వెళ్ళేదానికి సహాయం చేసింది ఎవరు? మీ డాడీ మీ మమ్మీ. పెంచి పెద్ద చేసింది ఎవరు? మీ డాడీ మమ్మీ. ఒక ఉన్నతమైన స్థితికి నడిపించేదానికి వాళ్ళ యొక్క సాక్రిఫైస్, వాళ్ళు తినకపోయినా కానీ నీకు పెట్టారు. అనేక సార్లు తమ యొక్క జీవితంలో ఎన్నో కష్టాలని అనుభవించి ఆ కష్టాలు నీకు తెలియకుండా వాళ్ళు పెంచి పెద్ద చేసి ఈ స్థితిలో ఉంచారు వాళ్ళు. ఇది ధర్మం. ఏది ధర్మం? నీకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండటం నీ ధర్మం. ఇంకా బైబిల్ చెబుతుంది తండ్రిని తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం అంటే ఏం చేయాలి? మహారాజా కుర్చీ తీసుకొచ్చి ఫాదర్స్ డే రోజు, నాన్న కూర్చో, నాన్న కూర్చున్నాను, కూర్చో నాన్న, కూర్చోపెట్టి శాలువ కప్పి మైసూరు పీట ఏదో టోపీ వేసి ఫ్రూట్ బాస్కెట్ ఇచ్చి ఒక దండేసి, అది నా సన్మానం అనుకుంటాం. ఓ సన్మానం కాబట్టి రోజు వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ చెప్పాడు సన్మానించాలని, బైబిల్ కూడా మనం చదివాం అని చెప్పి కుర్చీ వేసి అలా చేస్తారా? అది కాదు నిజమైన మరి నిజమైన సన్మానం ఏంటో తెలుసు. నేను త్వరగా చెప్తాను, పిల్లలారా గమనించండి. మన చేతులతో వారికి పరిచర్య చేయటమే తల్లిదండ్రుల పట్ల నువ్వు ఇచ్చే సన్మానం. ఏంటి? నీ చేతులతో. ఈరోజు ఏమైంది తెలుసు? డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు కేర్ టేకర్. నువ్వు పుట్టినప్పుడు కేర్ టేకర్కి అప్పగించలేదా? నీ అమ్మ నాన్న అప్పగించిందా? అప్పగిస్తే ఈ బతికేదానివా నువ్వు? నేను బతికేవాడినా? లేదే. నీ మూతిని కడిగింది, ఇంకొక దాన్ని కూడా కడిగింది. అవునా? చేదరించుకోలేదు కదా. నీ చీమిడి కారుతా ఉంటే ఆ చీమిడిని తీసిందే. అది జ్ఞాపకం లేదు. ఇప్పుడు ఏంటంటే ఓ మంచిగా కనపడుతున్నావు, ఎర్రగా బుర్రగా. అయింది మర్చిపోతాం. సన్మానించటం అంటే ఏంటో తెలుసా? నీ చేతులతో వారికి పరిచర్య చేయటం, నీ చెయ్యిని వాళ్ళకి అందించి వారిని లేవనెత్తటం, వారిని చక్కగా నడిపించటం, వాళ్ళతో కూడా కొంత సమయం గడపటం, అదండి సన్మానం. బైబిల్ చెప్పేది ఏంటి తెలుసా? పిల్లలారా మీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించండి. అమ్మ ఏదైనా పని చెప్తే కోపం, ఇది ఉంది, ఇదే అమ్మ నీకు, ఇదే ఇది పెంచుతుంది, ఇది పోషిస్తుంది, ఇది బో పెడుతుంది, ఇక ఇది ఎత్తుంది. ఇక అమ్మ నాన్న కంటే ఇది ఎక్కువైపోయిందండి రోజుల్లో. దీని నాన్న ఇక నుంచి అమ్మా నాన్న డబ్బులు కావాలి ఇస్తుంది.
అన్నిటికీ మాత్రం అది కావాలి. ఆకలి అయితే మాత్రం అమ్మ అన్నం పెట్టమ్మా. అమ్మ ఏంటంటే ప్రేమ కలిగిందండి, ప్రేమ కలిగిందండి. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించడం ఏంటంటే మన చేతులతో వారికి పరిచర్య చేయటం. కేర్ టేకర్ని పెడతాం కాదు, అనాథ శరణాల్లో పెడతాం కాదు, వృద్ధాప్యాశ్రమంలో చేర్చడం కాదు. సన్మానించు రెండోది, వారిని భారంగా తలంచకుండా బాధ్యతతో వ్యవహరించడమే వారికి ఇచ్చే సన్మానం. ఈ రోజుల్లో ఎంతోమంది మేము చాలా బిజీగా ఉన్నాం, అమ్మ నన్ను డిస్టర్బ్ చేయకు, నాన్న డిస్టర్బ్, అబ్బో ఎలగబెట్టేస్తున్నాడు వీడు. ఏదో అంటారు కదండి, టైం లేదండి ఈ సామెతలు చెప్పేదానికి. ఎంతోమందికి తల్లిదండ్రులు అంటే భారమండి. అందరూ కాదు, కొంతమంది ఉన్నారు వాళ్ళకి తగలాలి, ఈరోజు చురక పడాలంతే. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు పడాలి వాళ్ళకి. అందుకనే దేవుడికి నడిపించాడు మిమ్మల్ని. మూడవది, తల్లిదండ్రులను సన్మానించడం అంటే వారి పట్ల నిర్లక్ష్యం చేయకుండా వారిని చాలా జాగ్రత్తగా పట్టించుకోవటమే నిజమైన సన్మానం. ఏంటి పట్టించుకోవాలండి వాళ్ళని? నిన్ను పట్టించుకోకుండా గాలికి వదిలేశారా? గాలికి వదిలేతే గాలిలో అయిపోదు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళు నిన్ను పట్టించుకున్నారు, ఈ స్థితిలో నిన్ను పెట్టారు. రెక్క డొక్క నీ కోసం ఇచ్చారు వాళ్ళు. నువ్వేం చేస్తావు? వాళ్ళ ముక్కలు చేస్తున్నావు. రెక్క డొక్క ఇచ్చింది చాలక జలగల్లాగా పీల్చుకుంటున్నాం తల్లిదండ్రులను. ఏం చేస్తాం? జలగలే. అలా చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా వారిని చాలా జాగ్రత్తగా పట్టించుకోవటమే నిజమైన సన్మానం. నీకు పెళ్ళి అవ్వచ్చు, ఆ పిల్లైన వాళ్ళకి ఇంకోవచ్చు, నీకు తండ్రి మాత్రం ఉంటే, తల్లి మాత్రం ఉంటే, ఇవన్నీ కూడా నీకు అప్లికబుల్, నాకు అప్లికబుల్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారిని ఎప్పుడూ గౌరవించటమే నిజమైన సన్మానం. ఏంటి పిల్లలారా, మీ తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏం చేయాలి? వాళ్ళను అగౌరవపరచకుండా. నీ జీవితంలో మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. దేవుని తర్వాత వారి ఇష్టాలను నీ ఇష్టాలుగా ఎంచుకొని వారిని సంతోష పెట్టడమే వారి పట్ల నువ్వు ప్రదర్శించే సన్మానం. చిన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు? నిన్ను అడుగుతారు, నాన్న నీకేమి ఇష్టం నాన్న? నీకు ఇష్టమైనది వాళ్ళకి ఇష్టం కాకపోయినా ఏం చేసి పెట్టారు. ఇప్పుడు పెద్దోడు అయిపోయావుగా, నీకు ఏది ఇష్టమైతే వాళ్ళు తినేయాలి. ఇంకా ఇది సన్మానం కాదు. వారి ఇష్టాలను నీ ఇష్టాలుగా ఎంచుకొని వారిని ఆ రకంగా జాగ్రత్తగా వారి పట్ల చూడటమే నిజమైన సన్మానం. ఆరోదే, తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళటమే సన్మానం. ఏంటి? నీ పట్ల తల్లిదండ్రులకు ఒక ఆశయం ఉంది, మావోడు ఇలాగవ్వాలి. ఆ ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళటమే. నీ పట్ల ఎంతో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు, ఎన్నో ఆశయాలు ఉన్నాయి. ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటమే నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించే సన్మానం. నీ తల్లిదండ్రుల కష్ట ఫలమును వృద్ధి చేయటమే సన్మానం. వాళ్ళు సంపాదించి నీకు కొంత ఇచ్చారు, నువ్వేం చేయాలి? వాటిని స్వాహా చేయటం కాదు, ఏం చేయాలి? వాటిని అభివృద్ధి చేయటమే నీ జీవితంలో తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించే సన్మానం. తల్లిదండ్రుల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, కంపల్సరీగా ఉండొచ్చు. తల్లిదండ్రుల్లో ఉన్న లోపాలు నా జీవితంలో లేకుండా నేను జాగ్రత్త పడాలి అనుకోవటమే వారి పట్ల మనం చూపించే సన్మానం. ఇంకో లక్షణం ఏంటంటే వారిలో ఉన్న గొప్ప లక్షణాలను మన జీవితాల్లో పాటించడమే వారి పట్ల మనం చూపించే సన్మానం.
చూడండి, సన్మానంలో ఎన్ని ఉన్నాయి. నీవు దీర్ఘాయుష్మంతున్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానించే వారిలో ఉండే లక్షణాలు. తల్లిదండ్రుల యొక్క ప్రయాసను అర్థం చేసుకొని దాంట్లో పాలి భాగస్థులు అవటమే వారికి నువ్వు ఇచ్చే సన్మానం. ఈ స్థితిలో కూడా వాళ్ళు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసను అర్థం చేసుకొని వాళ్లకు సహకారులుగా ఉండటమే పిల్లలుగా మనం వారి పట్ల మనం ఇచ్చే సన్మానం. తల్లిదండ్రులకు అవమానం కలిగించే జీవితం జీవించకుండా ఉండటమే వారికి ఇచ్చే సన్మానం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ తల్లికి నీ తండ్రికి అవమానం కలిగించే రకంగా ఏ పని మనం చేయకుండా ఇక లోకంలో జీవించడమే తల్లిదండ్రుల పట్ల మనకిచ్చే వారికి సన్మానం. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు తల ఎత్తుకొని తిరిగే జీవితం జీవించడమే వారి పట్ల నువ్విచ్చే సన్మానం. ఈ రోజుల్లో ఎంతోమంది బిడ్డల జీవితాలను చూసి తల్లిదండ్రులు తల వంచుకుంటున్నారు. తెలుగులో ఒక సామెత ఉంది, పండిత పుత్ర పరమశుంఠయ. పండిత పుత్ర. సమాజంలో ఒక వ్యక్తి ఏదైనా చెడ్డ పని చేసి అవమానపైన పని చేస్తే మొదట ఎవరి గురించి మాట్లాడు తెలుసా? ఏ తల్లి కందరా వీణ్ణి, ఏ తండ్రి పెంచాడురా వీణ్ణి. అలాంటి పరిస్థితిలో నువ్వు జీవించినట్లయితే వారిని సన్మానించే బిడ్డగా నువ్వులే, వారిని ఏం చేస్తాను, అగౌరవపరిచే వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నా. కాబట్టి సన్మానించడం అంటే ఏంటంటే ఎన్నో ఉన్నాయి దీంట్లో. సరే పిల్లలారా, ఈ రోజు నుంచి ఏం చేద్దాం మనం? ఈ దాదాపు నేను లిస్ట్ చేసా 12 లేకపోతే 13 ఉన్నాయి. ఈ లిస్ట్ రాసి పంపిస్తాను మీకు, చిల్డ్రన్ సర్వీస్ పంపిస్తాను, అందరికి పంపిస్తాను నేను. నిజముగా నీకు తండ్రి ఇక లోకంలో ఉన్నట్లయితే, నీ శారీరక తండ్రి కావచ్చు, నీ ఆత్మీయ తండ్రి కావచ్చు, నీకు పిల్లనిచ్చిన తండ్రి కావచ్చు, లేకపోతే నీకు పిల్లోడినిచ్చిన తండ్రి కావచ్చు, మామగారు, ఫాదర్ ఇన్ లా. ఓకే. సో కాబట్టి వీరి పట్ల మనం ఏం చేద్దాం? ఇలాంటి దేవుడు చెప్తున్నాడు, పిల్లలారా మీ తండ్రులను ఏం చేయాలి? సన్మానించండి. అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదకరం. సరే, ఇప్పుడు పిల్లల సంగతి అయిపోయింది. తండ్రుల దగ్గర వద్దాం. ఈరోజు తండ్రుల దినోత్సవం కదా, కాబట్టి దీర్ఘ ప్రసంగం చేయను. ఒక 5 నిమిషాలు నేను ముగిస్తాను. జస్ట్ 5 minutes. బాధ్యతాయుతమైన తండ్రులు, రెస్పాన్సిబుల్ ఫాదర్స్ అనేక మంది బైబిల్లో కనిపిస్తున్నారు. ఒక ఫాదర్ ఎవరు తెలుసా? యోబు బాధ్యతాయుతమైన తండ్రి. పిల్లల్ని గాలికి వదిలేలా. ఫస్ట్ తను సరిగా ఉన్నాడు, తను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, తాను దేవుని మార్గంలో నడుస్తున్నాడు. అందుకనే పిల్లలను కూడా ఏం చేశాడంటే దేవుని యొక్క మార్గంలో నడిపించగలిగాడు. వారి బట్టి దేవునికి ప్రార్థన చేసేవాడు. బాధ్యతాయుతమైన తండ్రులు ఏం చేస్తారో తెలుసా? పిల్లలను శారీరక ఆత్మీయ అవస్థల గురించి పట్టించుకుంటారు. కానీ చాలామంది తండ్రులు ఏం చేస్తామంటే తల్లుగా బాధ్యత అప్పగిచ్చేస్తాం. ఆమె ఉందలే, ఆమె చూసుకుంటుందిలే, నేనున్నాను ఎందుకు, తెచ్చి పడేస్తా, ఆమె చూసుకుంటుంది. తెచ్చి పడే, చూసుకో, రెండు పనులు చేయి. అది యోబు చేసిన పని. అది బాధ్యతాయుతమైన తండ్రి. ఇంకో వ్యక్తి ఉన్నాడు, బాధ్యతారహితమైన తండ్రి. ఆయన ఎవరు తెలుసా? ఏలీ. బైబిల్లో ఏలీ అని ఒక పాస్టర్ గారు ఉన్నారు, యాజకుడు. షిలోహు మందిరంలో ఒక గొప్ప హోదా, చీఫ్ ప్రీస్ట్. ఆయనకి 2 కుమారులు. ఎవరాళ్ళు? హోప్ని, ఫినెహాస్. వీళ్ళు కూడా ఏం చేస్తాడో తెలుసా? యాజకునికి పిల్లలు. కానీ బైబిల్లో వాళ్ళ గురించి ఏనాయి? వాళ్ళు దేవుణ్ణి ఎరుగక
దుర్మార్గ పనులు దేవుని మందిరంలోనే చేస్తున్నారంట. వాళ్ళు, ఈయన పెద్ద యాజకుడు అయితే వీళ్ళు పిల్ల యాజకులు, వీళ్ళు పెద్ద ఆయన అంటే అసిస్టెంట్స్. ఎంతో గొప్ప బాధ్యత సంఘంలో చేయవలసిన వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏలి అందరి కుటుంబాన్ని చక్కబెట్టాడు, తన కుటుంబాన్ని మాత్రం ఏం చేశాడు? చక్కబెట్టాడు. అందరినీ హెచ్చరించాడు, తన బిడ్డలు మాత్రం హెచ్చరించడం మానేశాడు. ఏంటి దాని అర్థం? బాధ్యతాయుతమైన, బాధ్యత రహితమైన తండ్రి. ఏమైంది తెలుసా? అగ్నితో ఈ హోప్ని, ఫినేహస్లు ఏం చేశారు? నాశనం అయ్యారు. దానికి కారణం ఎవరో తెలుసా? ఏలి. పెంచవలసిన రీతిలో దేవుని యొక్క భయముతో, దేవుని యొక్క మాటలతో, దేవుణ్ణి తెలుసుకోకుండా వాళ్ళు బతికారు. బైబిల్లో క్లియర్గా ఉంది, వారు దేవుని ఎరుగనైరి. కాబట్టి ఏం చేస్తారు? దుర్మార్గులైరి. మందిరంలో ఉండి దేవుని ఎరగలేదంటే చాలామంది ఈ రోజుల్లో అంతే కదా. చర్చికి వస్తాం కానీ దేవుని గురించి మనకు తెలియదు. దేవుని ఎరగకుండా చర్చికి వచ్చే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళు ఎవరో తెలుసా? ఆ బ్యాచ్. కాబట్టి తండ్రులారా, మీరు ఏ కోవలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారంటే బాధ్యతాయుతమైన తండ్రులుగా ఉండండి, బాధ్యత రహితమైన తండ్రులుగా మీరు ఉండద్దు. ఇంకొక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరంటే అప్పుల భారంతో ఉండే తండ్రి. ప్రవక్తల శిష్యులకు ఎలీషా టైంలో జరుగుద్ది. ఏం జరిగింది? ప్రవక్తల శిష్యులు ఒక భార్య వచ్చి ఎలీషా దగ్గర ఏం చేస్తుందంటే అడుగుతుంది, అయ్యా, భక్తిపరుడైన ఒకడు ఉండేవాడు కదా నీ శిష్యుడు, ప్రవక్తల శిష్యుల్లో ఒకడు. అతను ఏం చేశాడు? అనేకమైన అప్పులు చేసి తిప్పలు తెచ్చుకున్నాడు. అతను చనిపోయినా కానీ అప్పులలో మమ్మల్ని వదలట్లా. ఈరోజు అప్పులలో వచ్చారు, ఇంటికి వచ్చి ఏం చేశారు తెలుసా? నాకున్న 2 కుమారులను కూడా కుదువు పెట్టేదానికి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఏం చేయమంటావు నాయన? ఈ తండ్రి ఎవరో? అప్పులను మిగిల్చి వెళ్ళిపోయిన తండ్రి, అప్పులను కుటుంబానికి గిఫ్ట్గా ఇచ్చిన తండ్రి. కొంతమంది తండ్రులు ఉంటారు, సోకులకు పోతారు, ఉన్నదాంతో సంతృప్తి పడే రకాలు కాదు. ఎప్పుడు కూడా ఏంటంటే, తెలుగులో సామెత ఉంది, తినేదానికి ఇది లేదంట, మీసానికి మాత్రం సంపెంగు నూనె అంట. దర్పాలు పోయేవాళ్ళు ఉన్నదాని రాబడి కంటే ఖర్చు ఎక్కువ పెట్టేవాళ్ళు. వీళ్ళు ఏమవుద్ది? దానికి కారణం అప్పులు. దేవుడు ఏం చెబుతున్నాడు? నువ్వు అప్పిచ్చదవు కానీ అప్పు తీసుకో. మనం అప్పిచ్చే వాళ్ళగా ఉండాలండి, అప్పు తీసుకునే వాళ్ళగా ఉండకూడదండి. ఇలాంటి తండ్రులు చాలామంది సమాజంలో కనిపెడుతున్నారు, క్రైస్తవ సంఘాల్లో కూడా కనపడుతున్నారు. ఎందుకు నువ్వు అప్పుల్లో ఉన్నావు తెలుసా? మొదట నీకు సంతృప్తి లేదు, దేవుని పట్ల విశ్వాసం లేదు, మనుషులపైన ఆధారపడ్డావు, మనుషుల వల్ల సహాయం తీసుకోవాలనుకుంటున్నావు, అందుకని మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి చాపుతున్నావు. దేవుడు ఏం చెప్తున్నాడు? నా వైపు చేయి చాపయ్యా. 3 తండ్రుల గురించి చెప్పాను నేను. బాధ్యతాయుతమైన తండ్రులు యోబులాగా ఉందాం మనం. బాధ్యత లేని ఏలిగా మనం ఉండద్దు. అప్పుల భారంతో ఉండే తండ్రులుగా ఉండద్దు. అలాంటి కృపను ఇక ఫాదర్స్ డే సందర్భంగా ఇక్కడున్న తండ్రులకు దేవుడిచ్చి నడిపించునుగాక. ఇక ఫాదర్స్ డే సందర్భంగా పిల్లలు అయిన మనం మన యొక్క తండ్రులను ఏ రకంగా సన్మానించాలని, అలాంటి సన్మానము కలిగిన బిడ్డలుగా మనం జీవించేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.